ఒక్కసారి మనం 2024ను మాత్రం గమనిస్తే ఇది ఒక మెగా నామ సంవత్సరం అని చెప్పొచ్చు, ఒక పవన్ నామ సంవత్సరం అని చెప్పొచ్చు. పొలిటికల్ వైజ్ గా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక గేమ్ చేంజర్ అనిపించుకున్నారు. ఈ ఇయర్ పవన్ కళ్యాణ్ గారికి చాలా అనుకూలంగా ఉండింది 2024. అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇది ఒక మెగా నామ సంవత్సరం అని అయితే మనం ఈ 2024ని పరిగణించవచ్చు. ఎందుకంటే 2024 వచ్చాక చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు అయితే ఈ పురస్కారం అయితే దక్కింది. ఇది ఒక అరుదైన పురస్కారం. ఇటువంటి పురస్కారం మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కడం ఇది వీళ్ళ కుటుంబ సభ్యుల్లో చాలా ఆనందకరమైన విషయం అన్నమాట. ఆ తర్వాత జనసేన 100-100 స్ట్రైక్ రైట్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా జనసేన రిజల్ట్స్ అయితే వచ్చాయి. కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక కీలకమైన పాత్ర అయితే పోషించారు. అందరితో మాట్లాడి, అప్పటికి బీజేపీ, టీడీపీ వీళ్ళందరితో దగ్గరతో మాట్లాడి మనం ఒక తాడు మీద నడవాలి, మనం ఒక బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు కలిపి ఈ కూటమిలో భాగంగా నడవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే మొట్టమొదట బయటకైతే వచ్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్ళారు, పరామర్శించారు, ధైర్యంగా ఉన్నారు. అక్కడ టీడీపీ కార్యకర్తలకు కానివ్వండి, జనసేన కార్యకర్తలకు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎవరైతే నష్టపోయారో, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎవరైతే చూడాలనుకున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఇంకా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా నాశనం అయిపోద్దనే దృష్టితో ఎవరెవరైతే ఎదురు చూశారో వాళ్ళందరికీ ఒక నాయకుడిలాగా కనపడ్డారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు. అక్కడి నుంచి బీజం పడింది. అక్కడి నుంచి చూస్తే ఎలక్షన్స్ లో చూస్తే 11 సీట్లకైతే వాళ్ళకైతే కూర్చోబెట్టారు. అండ్ జనసేన 100-100 స్ట్రైక్ రేట్ అయితే వచ్చింది. వీళ్ళైతే గతంలో మాట్లాడారు, ఒక్క చోట కూడా గెలవలేదు, 2 చోట్ల పోటీ చేశారు, ఒక్క చోట కూడా గెలవలేదు. ఒక్క చోట ఆయన గెలవడమే కాదు, ఆయనతో పాటు నిలబడి 20 మందిని గెలిపించి మొత్తం 21/21 100% స్ట్రైక్ రేట్ కొట్టారు ఈ 2024 ఇయర్లో. అండ్ అదేవిధంగా చిరంజీవి గారికి డాన్స్ మూమెంట్ స్టెప్స్ లో గిన్నిస్ రికార్డ్ అయితే వచ్చింది. ఇది ఒక ఎక్సలెంట్ అవార్డు. ఇది గిన్నిస్ రికార్డ్ అంటే ప్రపంచంలోనే గుర్తింపు పొందిన అవార్డులలో ఈ అవార్డు ఒకటి. గిన్నిస్ రికార్డ్ అవార్డు అయితే చిరంజీవి గారు దక్కించుకున్నారు. అదేవిధంగా మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ అనిపించుకున్నటువంటి రామ్ చరణ్ గారికి అయితే డాక్టరేట్ కూడా లభించింది. ఇప్పటికీ మనం మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్నాం. మనం ఇప్పుడు డాక్టర్ రామ్ చరణ్ గారు అని కూడా మనం అయితే పిలవచ్చు. అండ్ అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ గిన్నిస్ రికార్డ్ అయితే ఇంకోటి వచ్చింది. ఎక్కువ సభలు కండక్ట్ చేశారు, ప్రతి విలేజ్ లోనూ సభలు కండక్ట్ చేస్తున్న దృష్టిలో పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి అయితే గిన్నిస్ రికార్డ్ అవార్డు వచ్చింది. అండ్ అదే విధంగా నాగబాబు గారు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఒక కీలకమైన వ్యక్తి, పెద్ద దిక్కుగా ఉండి పార్టీని అయితే ముందు తీసుకెళ్తా ఉంటారు నాగబాబు గారికి కూడా ఈ 2024లోనే క్యాబినెట్ మినిస్ట్రీ అయితే దక్కడం అనేది అయితే కొంచెం ఆనందకరమైన విషయం అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల గారికి ఫస్ట్ టైం ఒక ప్రొడక్షన్ హౌస్ అయితే స్టార్ట్ చేసి వీళ్ళైతే 50 డేస్ కలెక్షన్ కమిటీ కుర్రాళ్ళు ఎక్కడ చూసినా కానీ ఈ కమిటీ కుర్రాళ్ళ సినిమా అయితే ఆ 50 రోజులు అయితే ట్రెండ్ అయి కూర్చుంది. ఎక్కడ సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. ఇలా ఈ 2024 సంవత్సరం మెగా ఫ్యామిలీ వాళ్ళకి సక్సెస్ రేట్ని తీసుకొచ్చి, అవార్డ్స్ని తీసుకొచ్చి, గిన్నిస్ రికార్డ్ లెవెల్లో తీసుకెళ్లిపోయి వాళ్ళ ఫ్యామిలీని ఈ 2024 సంవత్సరం మెగా నామ సంవత్సరంగా అయితే రూపుదిద్దుకుందని అయితే మనమైతే చెప్పుకోవచ్చు.